నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ముక్కామల పీఠాధిపతి ముక్కామల శ్రీధర్ స్వామీజీ. మాట్లాడేద్దాం. నమస్కారం గురూజీ. గురూజీ, చాలా సంతోషం. మళ్ళీ ఇప్పుడు పోలాల అమావాస్య ఉంది కదా. ఈ అమావాస్య అనగానే అది చాలా స్పెషల్. అందున ఈ అమావాస్య ఇంకా స్పెషల్ అంటున్నారు. ఏంటి గురూజీ ఈ అమావాస్యకు ఉన్నటువంటి ఆ స్పెషాలిటీ ఏంటి? ఈ యొక్క స్మార్తులు ఏం చేస్తారంటే పితృకార్యాలు చేస్తారు కదా. అమావాస్యని పితృదేవత ఆరాధనకు సంబంధించింది, దాంతో మనకు పని లేదని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ రోజు చాలా మంది బయటకు వెళ్ళడానికి కూడా భయపడుతుంటారు. కాకపోతే అమావాస్య పంచమహాపర్వదినాలలో ఒకటి. ఈ రహస్యం చాలా మంది తెలియదు. అయితే ఇక్కడ అమావాస్యలలో శ్రావణ బహుళ అమావాస్య చాలా ప్రత్యేకమైంది. ఈ శ్రావణ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి? శుక్రవారాలేమో లక్ష్మీదేవికి, మంగళవారాలేమో గౌరీదేవికి, పౌర్ణమేమో గాయత్రీదేవికి, అమావాస్యేమో పోలేరమ్మకి, సోమవారాలు వచ్చేసి పరమేశ్వరుడికి ప్రియం. ఓ, ఎంత అద్భుతమైన మాసం చూడండి కదా శ్రావణ మాసం. శ్రావణ మాసం చాలా శ్రేష్టమైన మాసంగా మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ప్రధానం ఏమిటంటే అమావాస్య వచ్చేసరికి ఈ యొక్క అమావాస్య పోలాల అమావాస్య అని పిలుస్తాం. ఆదిపరాశక్తి లోకాలను రక్షించడం కోసం లోకమాతగా, గ్రామాలను రక్షించడం కోసం గ్రామ దేవతగా అవతరించింది. ఈ యొక్క గ్రామ దేవతలు 101 మంది గ్రామ దేవతలు. ఈ 101 మంది గ్రామ దేవతలకి ఒక్కడే సహోదరుడు పోతురాజు. ఈ యొక్క 101 మంది గ్రామ దేవతలే యావత్ గ్రామాలని రక్షించేటువంటి వాళ్ళు. అయితే ఈ 101 మంది గ్రామ దేవతలలోనూ కూడా అత్యంత ప్రసిద్ధిగాంచిన అమ్మవారు పోలేరమ్మ తల్లి. ఈ పోలేరమ్మకు అత్యంత ప్రియమైనటువంటి పర్వదినంగా ఈ పోలాల అమావాస్య పర్వదినాన్ని జరుపుకుంటూ ఉంటాం. అంచేత ఈ యొక్క పోలాల అమావాస్య అనేది కొన్ని ప్రాంతాల్లో తెలియనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ పోలాల అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాల్సినటువంటి అద్భుతమైనటువంటి వ్రతం. ఈ పోలాల అమావాస్య అంటే ప్రధానంగా మనం ఏం చేస్తామంటే కంద మొక్క పూజ చేస్తాం. కంద మొక్క పూజ అంటే వ్రతం లాగా ఆచరించాలి. ఈ కంద మొక్కను పక్కన ఒక పిలక ఉండేటట్టుగా దుంపతో సహా తవ్వి దాని చక్కగా మట్టి ముద్ద ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితో కూడా అలంకారం చేసి పసుపు కొమ్ము పసుపు దారంతో కట్టి దానికి అలంకారం చేసి పుష్పాలని కూడా అలంకరణ చేసి ఒక పీట కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి రంగవల్లులు తీర్చిదిద్ది దానిపైన బియ్యం పోసి దానిపైన ఈ కంద మొక్క నుంచి యథాశాస్త్రీయంగా షోడశోపచారాలతో మన శక్తిని బట్టి సహస్రనామాలతో అష్టోత్తర శతనామాలతో అర్చన చేసి పోలాల అమావాస్య వ్రత కథ కూడా ఉంటుంది. ఆ కథ కూడా విని అక్షంతల శిరస్సు మీద వేసుకోవాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. రాత్రి భోజనం చేయాలి. ఆ రోజు ప్రత్యేకంగా పాల తాలూకుల నివేదన వినాయక చవితికి చేస్తాం. పాల తాలూకులు తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకొని అవి ప్రసాదంగా మనం స్వీకరించాలి. ఈ వ్రతాన్ని ప్రధానంగా సంతాన రక్షణ కొరకు, సంతాన అభివృద్ధి కొరకు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాం. ఈ యొక్క చూడండి కంద మొక్క చూడండి తన యొక్క సంతానాన్ని చక్కలా వ్యాప్తింపజేసేస్తుంది. పిలకలు 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 వేసుకుంటూ ఒక చిన్న మొక్క పాతామనుకోండి, మొత్తం ఆ పెరడంతా కంద మొక్కలతో నిండిపోతుంది. ఆ విధంగా సంతానం వృద్ధి కావాలి అని ఆ యొక్క కంద మొక్కనే పోలేరమ్మగా భావన చేసి ఆ కంద మొక్కకి పూజ చేస్తారు. పూజ చేస్తూనే అమ్మవారిని ఏం కోరుకుంటారు? విచిత్రంగా కోరుకుంటారు. మా ఇల్లంతా ఉత్సాహపీతులతో నిండిపోవాలి అని. అంటే సంతానం అలా వృద్ధి చెందాలి అని అర్థం అనమాట. అది ఒకప్పట్లో. మరి ఇప్పట్లో అంత సంతానం ఏం అడగట్లేదు కదా గురుగారు. ఆ సంతానం రక్షించాలి, రక్షింపబడాలి కదమ్మా. ఇప్పుడు ఇప్పుడు సంతానం వృద్ధి చెందడం అంటే తామర తెంపర్ల వలె వృద్ధి ఇప్పుడు పెరిగిపోవటమే కాకుండా ఆ సంతానం రక్షింపబడడం కూడా ప్రధానమైన అంశం. ఆ విధంగా కలిగిన సంతానాన్ని రక్షించేది కూడా పోలేరమ్మ తల్లి. గ్రామాన్ని రక్షించడమే కాదు, మన సంతానాన్ని రక్షించేది ఆ చల్లని తల్లి. అందుచేత ఆ పిల్లల యొక్క రక్షణ కొరకు, సంతానాన్ని పొందడం కొరకు ఈ వ్రతాన్ని చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తాం అన్నమాట. ఈ వ్రతాన్ని ఏ ఇల్లాలు కూడా వదులుకోదు.
అంత విశేషంగా చేస్తారు. తెలిసిన వాడు ప్రధానంగా గోదావరి జిల్లాలో ఎవ్వరు కూడా ఈ వ్రతాన్ని మానరు. ఈ వ్రతం చేసి చాలా మంచి వృద్ధి అవుతారనమాట. సాయంత్రానికే మన ఉపవాసం దీక్ష అయిపోతుంది. ఒక రోజే కార్యక్రమం. మరుసటి రోజు ఆ మొక్కను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి మన పెరట్లోనే కప్పెట్టేస్తాము. అలా వృద్ధి అవుతూ ఉంటుంది అట్లా. అయితే పోలాల అమావాస్య వ్రతం చాలా ప్రధానమైంది. అక్కడ వ్రత కథలో కూడా వాళ్ళంతా కూడా ఒక 7 తోడుకోడళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమిటంటే అందరికీ సంతానం అవుతుంది. ఆఖరి తోడుకోడలు కంటే సంతానం కలిగి చనిపోతూ ఉంటారు. ఈ యొక్క పోలాల అమావాస్య నోముకే ఎప్పుడు కూడా ఆమె కరణము, పిల్లలు చనిపోవడము అట్లా జరుగుతూ దాదాపుగా 7 సంవత్సరాలు ఆ వ్రతం ఆగిపోతుంది. 7వ సంవత్సరము 8వ సంవత్సరం సుమారుగా అటు ఇటుగా పిల్లవాడు కలుగుతాడు, చనిపోతాడు. ఆ విషయం దాచిపెట్టేసేసి ఈ యొక్క నోము నోచేసుకుంటారు వీళ్ళు. నోము నోచుకున్న తర్వాత పిల్లవాడిని తీసుకెళ్ళి ఆ పోలేరమ్మ సన్నిధానంలో పెట్టి ఏడుస్తూ ఆమె ఇట్లా ఏమిటి తల్లి, తోడుకోడళ్ళంతా కూడా ఆడపడుచుకుంటున్నారు, నాకేమో చనిపోయినటువంటి సంతానాన్ని ప్రసాదిస్తున్నావు, లేదంటే పిల్లలు కలిగి చనిపోతున్నారు, నీ అనుగ్రహం ఉండాలని చెప్పి బోరబోరు నడిస్తే పోలేరమ్మ తల్లి ఆమె ప్రత్యక్షమయ్యి, ఇలా పోలాల అమావాస్య వ్రతం నువ్వు చేసావు, తప్పకుండా నీ బిడ్డల్ని నేను కాపాడుతానని చెప్పేసి ఆ పిల్లల్ని, చనిపోయిన పిల్లలు కూడా ఆ ఇళ్ళకి ఇస్తుంది. అని చేత అట్లాగే ఏంటంటే సంతానం రక్షింపబడుతుంది అనే దానికి ఈ వ్రత కథ తార్కాణంగా ఉంటుంది. ఆ కథ విన్న వాళ్ళకు కూడా ఫలితం కూడా చాలా విశేష ఫలితం ఉంటుంది. ఆ కథ వింటుంటేనే అసలు ఒళ్ళంతా జాతరిస్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే మాకు కొంచెం దానికి చాలా విశేషంగా ఉంటుందమ్మా. పోలేరమ్మ అనుగ్రహం చాలా గొప్పది. కలియుగంలో గ్రామ దేవత రక్షించినంత విశేషంగా సులభంగా ఏ దేవతలు రక్షించారు. కానీ అంటే ఏమంటారు, గ్రామ దేవత ప్రాచుర్యం తగ్గిపోయింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో మీలాంటి వాళ్ళ పుణ్యమా అంటూ మళ్ళీ తెలుసుకుంటున్నారు. ఎప్పుడైనా సరేనమ్మా కులదేవతని, గ్రామ దేవతని నెక్స్ట్ వీడియోలో కుల దేవత, గ్రామ దేవత గురించి కూడా డీటెయిల్డ్ గా ఒక్కసారి చెప్పండి గురుగారు. చెప్పుకుందామా, చెప్పుకోవాలి కూడా. ఎస్, ఖచ్చితంగా. అయితే గురుగారు, ఈ అమావాస్య, ముఖ్యంగా ఈ పోలాల అమావాస్య మొదలు పెట్టిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారైనా, ఇంకా ప్రతి నెల అస్తస్నానం చేయాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి ఒకసారి యొక్క పోలాల అమావాస్య నోచుకుంటాము, సరిపోతుంది. ప్రతి సంవత్సరం నోచుకుంటే బట్ ఈ రోజు చేసింది సంవత్సరం అంతా కాపాడుతుంది, సంవత్సరం మొత్తం కాపాడుతుంది. సో ఖచ్చితంగా అంటే దీపం పెట్టే విధానం ఇలా అని ఏమైనా ఉంటుంది? అలా ఏం లేదమ్మా, షోడశోపచారాలతో అమ్మని పూజ చేసి మనం ఎలా చేసుకుంటాం, వ్రత కథ చదివేస్తాము, నైవేద్యం పెట్టుకుంటాము, మంగళహారతి ఇచ్చేసి ఆ పసుపు కొమ్ము భర్తతో మెడలో కట్టించుకోవాలి. రోజు 2 ఒకటి అమ్మవారికి కడతాము, కందమొక్కి, ఒకటి మనం కట్టుకోవాలి. చాలా సంతోషం గురుగారు, చాలా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, మరి ఇది పోలాల అమావాస్య విశిష్టత. సో చాలా మంది అమావాస్య, ముఖ్యంగా ఈ పోలాల అమావాస్య గురించి చాలా మందికి తెలియదు. బట్ తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. మరి ఎవరెవరైతే చేస్తారో వాళ్ళందరూ చేసుకోండి. తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ఖచ్చితంగా ఈ పోలాల అమావాస్యను జరుపుకుని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్తే.